వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి సందర్భంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని ఆ సేవాలాల్ మహారాజ్ గారిని వేడుకుంటున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నుంచి ప్రతి ఏటా గిరిజన బంజారాలు అందరూ కూడా కలిసి సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి వికారాబాద్ లో ఘనంగా జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు తెలంగాణలోని ఇదే సత్యభారతి గార్డెన్ లో ఇది 3వసారి జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గం అన్ని మండలాల నుంచి గిరిజన నాయకులు పెద్ద మొత్తంలో ఈ రోజు ఎన్టీఆర్ చౌరస్తా నుంచి స్థానికంగా ఉన్న సత్యభారతి గార్డెన్ వరకు పెద్ద మొత్తంలో ఈ రోజు యువకులందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చినారు. మరి అదేవిధంగా ఈ రోజు బంజారా సోదరులు ఏ విధంగా అయితే ఆ రోజైతే సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా సుఖ సంతోషాలు ఉండాలి, మరి ఊరికి బాగు చేసుకోవాలి, మరి అభివృద్ధి మార్గంలో ఉండాలి, అందరూ కూడా చిరు ధాన్యాలతో మంచిగా ఉండాలని సేవారాజు యొక్క ఆశీస్సులు ఈ రోజు బంజారా ప్రజలపైన వచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా బంజారా ప్రజలను ముందుకు తీసుకుంటూ మరి వారి యొక్క ఆశయాలను ముందుకు వెళ్లాలని ఈ రోజు స్థానిక నాయకులందరూ కూడా కృషి చేస్తా ఉన్నాము. జై భారత్, జై సేవాలాల్. Sevalal Maharaj Jayanti 287 birthday anniversary in Vikarabad headquarter. We are all conducting today, celebrating big celebrations in here. So we are all coming Sant Sevalal Maharaj Jayanti సందర్భంగా వికారాబాద్ ప్రజలందరికీ బంజారా సోదరులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ 287వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వికారాబాద్ మున్సిపాలిటీలో కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున బంజారా సోదరులతో పాటు నాయకులు, కార్యకర్తలు, అలాగే వివిధ సంఘాల నుంచి విచ్చేసిన నాయకులకు, ఉద్యోగస్తులకు, పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడ జరుపుకుంటున్నటువంటి పండుగ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క సేవాలాల్ మహారాజ్ చెప్పినటువంటి బోధనలు మన జీవితానికి చాలా అవసరం. సోషల్ రిఫార్మర్, సోషల్ రికౌంట్ మన సంబంధించిన విషయాలలో కూడా ఎప్పుడు కూడా మనకు ముందు ఉండే విధంగా సంత్ సేవాలాల్ మహారాజ్ 280 సంవత్సరం క్రితమే బోధించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.